Now let's start with some brutally honest, hard truth. నేను చాలా మంది మీట్ అవుతా ఉంటాను. ఈవెన్ ఇఫ్ దే ఆర్ ఎర్నింగ్ 30 lakhs 40 lakhs per year. చాలా మంది నాకు చెప్పే కామన్ ఆన్సర్ ఇస్ అరే మామ లైఫ్లో అసలు హ్యాపీనెస్ లేదు, అరే అసలు ఏం చేస్తామో తెలియలేదురా, అసలు అలసిపోతున్నారా, టైర్డ్గా ఫీల్ అవుతున్నారా. అండ్ ఇట్స్ నాట్ బికాస్ లైఫ్ ఈజ్ అన్ఫేర్. మీరు ఇంకా జస్ట్ ఫిక్స్ అవ్వలేదు అంతే లైఫ్లో ఏం చేయాలి. లేదా ఇఫ్ యూఆర్ అన్హ్యాపీ ఇన్ యువర్ లైఫ్ ఆర్ అన్హ్యాపీ ఇన్ రిలేషన్షిప్స్, లేదా మీరు యాక్సెప్ట్ చేశారు ఓకే నాది నేను ఇలా యావరేజ్ పర్సన్ని, నేను ఇలా యావరేజ్గానే ఉంటాను అని చెప్పి. బట్ గెస్ వాట్, అది ఇప్పుడు మారాలి. రైట్ నో ఈ వీడియో చూస్తున్నావు కదా, ఇప్పుడే రైట్ నో ఇన్ దిస్ మూమెంట్. అండ్ దెన్ ఒక ప్రాపర్ టైం టేబుల్ వేసుకోండి. ఈ వీక్లో మీరు ఏమి అచీవ్ చేయాలి, ఈ మంత్లో ఏమి అచీవ్ చేయాలి, లేదా 6 months డౌన్ ద లైన్ ఏమి అచీవ్ చేయాలని వేసుకొని స్టిక్ టు ఇట్. నో మ్యాటర్ వాట్, స్టిక్ టు ఇట్. కంపేర్ యువర్ సెల్ఫ్ విత్ యువర్ పాస్ట్ వర్షన్. దట్స్ ద ఓన్లీ థింగ్ దట్ మ్యాటర్స్. It's always you versus you. See, if you're not willing to sacrifice for your goals will become the sacrifice. If you're showing up every day, you can achieve it. You need not be the greatest one among the room. You need not be the smartest one among the room. But if you're the hardest working one among the room, one day you'll definitely reach your goal. Your comeback is not waiting for perfect time. It's waiting for you to start. So start right now. 2025 is here, but the question is, are you ready to become the best possible version of yourself and give the greatest comeback of your life? Let me tell you a story, not just any story, a story of comebacks. నేను ఫస్ట్ టైం 9th క్లాస్లో ఐఐటి కోచింగ్ జాయిన్ అయ్యాను నారాయణ స్కూల్లో. అండ్ అంతా బాగానే జరిగిందో 6 months అంతా ప్రిపేర్ అవుతున్నాం, ర్యాంక్స్ అవుతాం. నేను నా బెస్ట్ ఇస్తున్నా, 100% ఇస్తున్నా. బట్ స్టిల్ మార్క్స్ రావట్లేదు, క్లాస్లో ఎక్కడో లాస్ట్లో నుంచి ప్లేస్ అవుతా ఉన్నా. అండ్ ఈవెన్చువల్లీ సెకండ్ సెక్షన్కి డిమోట్ అయిపోయా. ఆ సెక్షన్లో నాకు ఎవరూ తెలియదు, ఏం చేయాలో తెలియదు. ఐ జస్ట్ ఫెల్ట్ లైక్ ఎ లూజర్. బట్ హియర్స్ ద థింగ్, యువర్ స్టోరీ ఈజ్ నాట్ ఓవర్ అంటిల్ యూ డిసైడ్ ఇట్ ఈస్. నెక్స్ట్ 3 months గట్టిగా కష్టపడ్డాను. నేను మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఎంత అయితే అంత 100% ఇచ్చాను. అండ్ తిప్పి కొడితే 3 monthsలో మళ్ళీ ఫస్ట్ సెక్షన్ ప్రమోట్ అయ్యాను. ఏ డీసెంట్ కమ్బ్యాక్. మళ్ళీ ఐఐటీలో ఫస్ట్ ఇయర్, అరే ఐఐటీ సెలెక్ట్ అయ్యి ఇంకేముంది లైఫ్ చిల్ అది ఇది అని చెప్పి ఫుల్ ఎంజాయ్ చేశాను. క్రికెట్, ఫ్రెండ్స్, నైట్ అవుట్స్, పార్టీస్, అది ఇది. అకాడమిక్స్ని పక్కన పెట్టేశారు. లాస్ట్కి రిజల్ట్ వస్తే 6.86. మా ఫ్రెండ్స్ అందరికీ బాగానే వస్తుంది, 8, 7, అట్లీస్ట్ 7.5. నాకేమో బిలో 7. అండ్ అగైన్ ఐ ఫెల్ట్ లైక్ ఎ లూజర్. అప్పుడు డిసైడ్ అయ్యారు స్టార్టింగ్ ఎలాగో అయిపోయింది కానీ ఎండింగ్ మాత్రం ఇలా ఉండకూడదు అని చెప్పి ఆ 4 yearsలో ఐ ట్రై టు మెయింటైన్ ఎ బ్యాలెన్స్ బిట్వీన్ మై అకాడమిక్స్ అండ్ ఫన్. అండ్ ఫైనల్లీ 8 CGPAతో గ్రాడ్యుయేట్ అయ్యాను. అండ్ బై ద వే నా 4 years ఐటీ ఎక్స్పీరియన్స్ మీద ఒక బ్యూటిఫుల్ వీడియో తీశాను, చాలా మంది చాలా నచ్చింది. సో మీరు ఇంకా చూడకపోతే వెళ్ళి చూసేయండి. అండ్ 3rd yearలో మనకి 20,000 ఇంటర్న్షిప్ వచ్చింది. అండ్ అది కూడా వన్ ఆఫ్ ద లీస్ట్ అమాంగ్ మై ఫ్రెండ్స్, సిఎస్సి ఫ్రెండ్స్. సో అప్పుడు రియలైజ్ అయ్యాను, అరే ఇలా ఉంటే కష్టమే. బీయింగ్ ఇన్ అన్ ఐఐటి, ఇన్ని మంచి ఆపర్చునిటీస్, ఇన్ని హై పేయింగ్ కంపెనీస్ మధ్యలో ఇఫ్ ఐ ఎండ్ అప్ గెటింగ్ జస్ట్ ఎ నార్మల్ జాబ్ దెన్ వాట్స్ ద పాయింట్ అని చెప్పి ఐ వెంట్ ఆల్ ఇన్. ఐ యూజ్ మై 100% పొటెన్షియల్ అండ్ ఐ గేవ్ ఎ కమ్ బ్యాక్. ఐ గాట్ ఎ 40 LPA జాబ్. మళ్ళీ 2023 స్టార్టింగ్లో నేను నా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. ఫస్ట్ 6 months జీరో గ్రోత్, బేర్లీ. నైట్ మార్నింగ్ ఏది తేడా తెలియకుండా మా ఫ్రెండ్స్ అందరూ ఎంజాయ్ చేస్తున్నా, నేను రూమ్లో కూర్చొని షూటింగ్, ఎడిటింగ్, స్క్రిప్టింగ్ అన్ని నేనే చేసుకున్నాను. అంత కష్టపడితే నాకు 6 monthsలో వచ్చిన సబ్స్క్రైబర్స్ 500 అండ్ బేర్లీ ఎనీ మనీ, జీరో మనీ ఫ్రమ్ యూట్యూబ్. ఆల్మోస్ట్ గివ్ అప్ కూడా ఇచ్చేద్దాం అనుకున్నా. బట్ ఐ బిలీవ్డ్ ఇన్ మై సెల్ఫ్. అరే ఏదో ఒకటి వస్తారు, జనాలు వస్తారు, మంచి కంటెంట్ పెడితే వస్తారని చెప్పి కొంచెం రీసెర్చ్ చేసి, కొంచెం ఎక్స్ప్లోర్ చేసి, ఎలాంటి వీడియోస్ పెడితే ఎక్కువ వ్యూస్ వస్తుందని చెప్పి ఒక రీసెర్చ్ చేసి అప్పుడు నా ఐఐటీ జే స్టోరీ వీడియో వదిలాను. 6 monthsలో 500 సబ్స్క్రైబర్స్ వస్తే నెక్స్ట్ 6 daysలో ఇంకో 500 వచ్చారు. అది నా ఫస్ట్ 1000 సబ్స్క్రైబర్స్. అండ్ నాకు ఇప్పటికీ గుర్తుంది ఆ రోజు నేను ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఈవెన్ 100,000 వచ్చినప్పుడు కూడా అంత హ్యాపీగా ఫీల్ అవ్వలే. ఫస్ట్ 1,000 సబ్స్క్రైబర్స్, that was really happiest moment in my YouTube career. So the point being, whenever you're in a low situation or whenever you feel like you're not doing enough or you're not where you wanted to be, a question is, is it worth it? Is it worth the hard work? Ante I will say definitely yes. Na 2023లో barely YouTube నుంచి 1 lakh వచ్చింది. 2024లో ఆల్మోస్ట్ 15 lakhs. అండ్ దట్ టు నో మీటింగ్ ఫౌండర్స్, CEOs అండ్ 2 different startups బిల్డ్ చేస్తున్నారు అండ్ ఎక్స్ప్లోరింగ్ హెల్ లాట్ ఆఫ్ డిఫరెంట్ ఆపర్చునిటీస్. సో పాయింట్ ఏంటంటే ఇది ఏదో లక్కో లేదా ప్యూర్ టాలెంటో కాదు. ఇట్ వాజ్ మోర్ అబౌట్ మైండ్ సెట్. ఇట్ వాజ్ మోర్ అబౌట్ హౌ యూ డీల్ విత్ యువర్ లోస్, హౌ యూ గివ్ యువర్ కమ్ బ్యాక్ అన్నది. సో వెన్ ఎవర్ లైఫ్ నాక్స్ యూ డౌన్, వెన్ ఎవర్ యూ హిట్ దట్ రాక్ బాటమ్, అప్పుడు కూర్చొని ఆలోచించండి. ఇట్స్ నాట్ అబౌట్ కంపేరింగ్ యువర్ సెల్ఫ్ టు అదర్స్. సరే వాడు అది చేస్తున్నాడు లైఫ్లో, వీడు ఇది చేస్తున్నాడు, నేనేం చేయట్లేదు, అది కాదు. కంపేర్ యువర్ సెల్ఫ్ విత్ యువర్ పాస్ట్ వర్షన్. దట్స్ ద ఓన్లీ థింగ్ దట్ మ్యాటర్స్. It's always you versus you. As long as you're working towards your goal, as long as you're getting better day by day, at least 1% అయినా కానీ that is enough. That is being successful. You will reach your dream one day or the other. చూసుకుంటే ఈరోజు నేను ఉన్నది ఏది, నథింగ్ కేమ్ ఈజీ. నేను చాలా రోజులు కష్టపడ్డాను. దేర్ ఆర్ డేస్ వేర్ ఐ పుట్ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్, స్లీప్లెస్ నైట్స్, చాలా నైట్ అవుట్స్ చేశాను, చాలా కష్టపడ్డాను. ఈవెన్ నా హెల్త్ బాగున్నప్పుడు కూడా ఐ షోడ్ అప్. ఐ ట్రై టు పుట్ ఏ వీడియో ఈచ్ వీక్. అండ్ ఈ లాస్ట్ 5-6 yearsలో నేను ఫెయిల్యూర్స్ని ఎలా ఫేస్ చేశాను, ఏమైతే నేర్చుకున్నాను, అండ్ హౌ డిడ్ ఐ గివ్ మై కమ్ బ్యాక్ ఈచ్ టైం అన్నది, ఏవైతే లెర్నింగ్స్ ఉన్నాయో అవన్నీ కలిపి నెక్స్ట్ 7 minutesలో మీకు సింపుల్గా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ 7 minutes చూసాక 2025ని మీరు ఒక హై నోట్తో స్టార్ట్ చేయాలి. వినడం మాత్రమే కాదు, పెన్ పేపర్ తీసుకున్న అవసరం అయితే రాసుకోండి. Next 7 minutes is going to be really important. How to give the biggest comeback of your life. Now let's start with some brutally honest, hard truth. నేను చాలా మంది మీట్ అవుతా ఉంటాను. ఈవెన్ ఇఫ్ దే ఆర్ ఎర్నింగ్ 30 lakhs 40 lakhs per year. చాలా మంది నాకు చెప్పే కామన్ ఆన్సర్ ఇస్ అరే మామ లైఫ్లో అసలు హ్యాపీనెస్ లేదురా, అరే అసలు ఏం చేస్తామో తెలియలేదురా, అసలు అలసిపోతున్నారా, టైర్డ్గా ఫీల్ అవుతున్నారా.
అండ్ ఇట్స్ నాట్ బికాస్ లైఫ్ ఈజ్ అన్ఫేర్. మీరు ఇంకా జస్ట్ ఫిక్స్ అవ్వలేదు అంతే లైఫ్లో ఏం చేయాలి. చాలా మందికి ఏం చేయాలో తెలియదు. బట్ ఈవెన్చువల్లీ యూ హ్యావ్ టు ఫిగర్ అవుట్ కదా. ఈవెన్చువల్లీ యూ హ్యావ్ టు ఫిగర్ అవుట్ వాట్ యూ వాంటెడ్ టు డూ, ఆర్ ఈవెన్చువల్లీ యూ హ్యావ్ టు ఫిగర్ అవుట్ హౌ యూ వాంట్ టు లివ్ ద లైఫ్ దట్ యూ వాంటెడ్ టు ఆల్వేస్ లివ్. బేసికలీ నేను చెప్తుంది ఏంటి అంటే యూ కాంట్ విన్ ఎ రేస్ వితౌట్ డిసైడింగ్ ఇన్ వాట్ డైరెక్షన్ టు రన్. సో ఫస్ట్ స్టెప్ ఏంట్రా అంటే ఫైండ్ యువర్ ప్యాషన్ ఆర్ ద ప్రాబ్లం. జస్ట్ ఇప్పటికిప్పుడు ఆస్క్ యువర్ సెల్ఫ్, ఆర్ యూ హ్యాపీ రైట్ నౌ? ఇఫ్ నాట్, కొంచెం డిగ్ డీపర్. వై నాట్? ఎందుకు? జస్ట్ బికాస్ ఆర్ యూ స్టక్ ఇన్ యువర్ కెరీర్ ఆర్ ఇన్ సమ్ ర్యాండమ్ కోర్స్ ఆర్ ఇన్ కాలేజ్ ఆర్ ఏదైనా ఎగ్జామ్ ప్రిపేర్ అవుతుంటే యూ డోంట్ నో వాట్ టు డూ, ఆర్ ఈజ్ ఇట్ బికాస్ యూఆర్ ఫీలింగ్ లైక్ యూఆర్ నాట్ డూయింగ్ ఎనఫ్, ఆర్ ఈజ్ ఇట్ జస్ట్ బికాస్ మీరు మీ లైఫ్ని వేరే వాళ్ళతో కంపేర్ చేస్తున్నందుక? అసలు మీకు ప్రాబ్లం ఏంటనే తెలియనప్పుడు హౌ యూ విల్ ఈవెన్ ఫిక్స్ ఇట్? సో ఫస్ట్ ఫైండ్ ద ప్రాబ్లం, వై ఆర్ యూ నాట్ హ్యాపీ, అండ్ దెన్ ఇఫ్ యూఆర్ కన్ఫ్యూజ్ ఆర్ యూ డోంట్ నో వాట్ టు డూ విత్ యువర్ లైఫ్, ట్రై టు ఎక్స్ప్లోర్ థింగ్స్. రోజంతా రూమ్లో కూర్చొని ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేసుకుంటే మీకు ఎలా తెలుస్తుంది మీకు ఏది ఇష్టమో? గో అవుట్ దేర్, ట్రై డిఫరెంట్ స్టఫ్, ఆర్ట్, కోడింగ్, వీడియో ఎడిటింగ్, గ్రాఫిక్ డిజైనింగ్, లేదా యూనో మేబీ సినిమాస్ అంటే మీకు ఇష్టమేమో. గో అవుట్ దేర్, ఫైండ్, డూ సమ్ రియల్ వరల్డ్ స్టఫ్. అప్పుడు కదా మీకు తెలిసేది ఏదంటే ఇష్టమో. సో ఫైండ్ ఇట్ బై ఎక్స్పెరిమెంటింగ్. అన్న అదంతా ఓకే, కానీ అసలు మా ప్యాషన్ అంటే మాకు ఎలా తెలుస్తుంది అంటే, మీకు ఎవరు డబ్బులు ఇవ్వట్లేదు, మీకు ఎవరు అది చేయమని చెప్పట్లేదు, బట్ స్టిల్ మీకు అది చేయాలని ఇంట్రెస్ట్ ఉంది, అది చేస్తే మీకు ఒక సాటిస్ఫాక్షన్ వస్తుంది అనుకోండి, దెన్ యూ రియల్లీ లైక్ ఇట్. సో ఫైండ్ ఇట్ బై ఎక్స్పెరిమెంటింగ్, బై ఎక్స్ప్లోరింగ్ లాట్ ఆఫ్ థింగ్స్. మీకు మీ ప్యాషన్ ఏంటో తెలుసు, ఏ డైరెక్షన్ వెళ్ళాలో తెలుసు, బట్ యూఆర్ స్టిల్ ఫీలింగ్ స్టక్. అంటే అది ఏం చేయాలి, ఎలా స్టార్ట్ చేయాలో అర్థం కావట్లేదు. దెన్ ద నెక్స్ట్ థింగ్ యూ హ్యావ్ టు డూ ఇస్ టేక్ ఓనర్షిప్ ఆఫ్ యువర్ సిచ్యువేషన్. నేను ఒకటి హానెస్ట్గా చెప్తాను, నో వన్ ఈస్ కమింగ్ టు సేవ్ యూ. మీ పేరెంట్స్ కానీ, మీ ఫ్రెండ్స్ కానీ, మీ మెంటర్స్ కానీ, మీ గర్ల్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్ కానీ ఎవరు రారు. యూ హ్యావ్ టు ఫిగర్ అవుట్ యువర్ లైఫ్. దిస్ ఈజ్ యువర్ లైఫ్ అండ్ యూ హ్యావ్ టు ఫిగర్ అవుట్ వాట్ యూ వాంట్ టు డూ విత్ యువర్ లైఫ్. మీరు ఎప్పుడైతే ఇలా వరల్డ్ని బ్లేమ్ చేయడం మానేస్తారో, అరే ఆ పర్సన్ వల్ల ఇలా అయింది, ఆ సిచ్యువేషన్ ఇలా అయింది అని మానేసి మీ సిచ్యువేషన్ మీద ఓనర్షిప్ తీసుకుని హౌ టు ఫిక్స్ ఇట్ అనే మైండ్ సెట్కి మీరు వస్తారో, దెన్ ఆటోమేటిక్గా మీరే ఫిగర్ అవుట్ చేస్తారు అరే నెక్స్ట్ ఏం చేయాలి, ఎలా చేయాలి అని చెప్పి. టేక్ ఓనర్షిప్. మేబీ మీరు కాలేజ్లో ఉన్నారు, మీకు మంచి మార్క్స్ రావట్లేదు అంటే మీరు అసలు చదవలేదు. మీరు ఐఐటీ జేఈకి లేదా స్కూల్లో ఉన్నారు, మీరు ప్రిపేర్ అవుతారు, మీకు మంచి మార్క్స్ రావట్లేదు, మీకు కాన్సెప్ట్స్ అర్థం కావట్లేదు అంటే మేబీ యూఆర్ నాట్ పుట్టింగ్ ద రైట్ అమౌంట్ ఆఫ్ హార్డ్ వర్క్. ఆర్ లేదా మీరు జాబ్ చేస్తున్నారు కానీ అక్కడ గ్రో అవ్వట్లేదు అంటే మేబీ మీరు మీ కంఫర్ట్ జోన్లో ఉన్నారేమో, ఇచ్చిన వర్కే చేస్తున్నారు, మీరు ఎక్స్ట్రా వర్క్ అరగట్లేదు, లేదా మీరు ఎక్స్ప్లోర్ చేయట్లేదు, లేదా ఇఫ్ యూఆర్ అన్హ్యాపీ ఇన్ యువర్ లైఫ్ ఆర్ అన్హ్యాపీ ఇన్ రిలేషన్షిప్స్, లేదా మీరు యాక్సెప్ట్ చేస్తారేమో ఓకే నాది నేను ఇలా యావరేజ్ పర్సన్ని, నేను ఇలా యావరేజ్గానే ఉంటాను అని చెప్పి. బట్ గెస్ వాట్, అది ఇప్పుడు మారాలి. రైట్ నో, ఈ వీడియో చూస్తున్నావు కదా, ఇప్పుడే రైట్ నో ఇన్ దిస్ మూమెంట్. అయిపోయింది ఏదో అయిపోయింది. మీరు ఇప్పుడు ఎంత డీప్ షిట్లో ఉన్నా కానీ టేక్ ఓనర్షిప్ ఆఫ్ దట్ సిచ్యువేషన్ అండ్ గో ఫార్వర్డ్. నౌ స్టెప్ 3, హౌ టు గో ఫార్వర్డ్. మేక్ ఏ రొటీన్. ఏదైతే మీ గోల్కి రిలేటబుల్ ఉందో, లేదా ఏదైతే మీ గోల్కి దగ్గరగా తీసుకెళ్తుందో, మేక్ దట్ సార్ట్ ఆఫ్ ఎ రొటీన్. అందరికీ పెద్ద పెద్ద డ్రీమ్స్ ఉంటాయి, ఐఐటీ క్రాక్ చేయాలి, అరే 40 LP జాబ్ రావాలి, అరే యూనో పెద్ద స్టార్ట్అప్ పెడతాం, అది పెడతాం, యూట్యూబ్ స్టార్ట్ చేద్దాం అని అందరికీ ఉంటాయి. బట్ వాట్ సపరేట్స్ ఫ్రమ్ ఎ నార్మల్ పర్సన్ టు సక్సెస్ఫుల్ వన్ ఇస్ డిసిప్లిన్. చాలా మంది 1 week చేస్తారు, 2 weeks చేస్తారు, 1 month చేస్తారు, బట్ కన్సిస్టెన్సీ అనేది ఒక రేర్ థింగ్ టు ఫైండ్ నవ్ డేస్. సో బిల్డ్ దట్ డిసిప్లిన్. నేను పెన్ పేపర్ రెడీగా పెట్టుకున్నారా? లేదు. ఇప్పుడైనా తీసుకోండి. 2025లో మీ టాప్ 3 గోల్స్ ఏంటి? మంచి బాడీయా, లేదా మంచి జాబా, లేదా ఏదైనా మీ డ్రీమ్ ఎగ్జామ్ క్రాక్ చేయడమా? ఎనీథింగ్, రైట్ ఇట్ డౌన్. దాన్ని బ్రేక్ చేయండి స్మాలర్ గోల్స్ కింద, మంత్లీ, వీక్లీ ఆర్ ఈవెన్ డైలీ. అండ్ దెన్ ఒక ప్రాపర్ టైం టేబుల్ వేసుకోండి. ఈ వీక్లో మీరు ఏమి అచీవ్ చేయాలి, ఈ మంత్లో ఏమి అచీవ్ చేయాలి, లేదా 6 months డౌన్ ద లైన్ ఏమి అచీవ్ చేయాలని వేసుకొని స్టిక్ టు ఇట్. నో మ్యాటర్ వాట్, స్టిక్ టు ఇట్. రియల్ సక్సెస్ ఏదో ఇలాంటి మోటివేషన్ వీడియోస్ చూసి ఇలా నేను చెప్తే రాదు. ఇట్స్ యూ నీడ్ టు హ్యావ్ డిసిప్లిన్. ఈ వీడియో చూసాక కూడా మీరు దీన్ని ఎగ్జిక్యూట్ చేసి యూ హ్యావ్ టు ఎగ్జిక్యూట్ దిస్ డైలీ. అప్పుడు సక్సెస్ అవుతారు. అండ్ రిమెంబర్, ద లైఫ్ యూ వాంట్ టు ఫాలో టుమారో విల్ బిల్డ్ ఆన్ ద హ్యాబిట్స్ దట్ యూ follow today. So start right now. And now step 4, stop comparing and start competing. ఇప్పుడున్న డిజిటల్ వరల్డ్ అసలు కంపేర్ చేసుకొని ఉండడం కష్టమేమో. అందరూ పోస్ట్ చేస్తుంటారు ఇన్స్టాగ్రామ్లో వాళ్ళ హైలైట్స్, అరే వాడు అది చేశాడు, వీడు ఇది చేశాడు, వాడికి ఆ జాబ్ వచ్చింది, వీడు ఇక్కడ తిరుగుతున్నాడు, అది ఇది అన్ని చూసి మనం స్టార్ట్ చేయకుండా డిమోటివేట్ అయిపోతాం. నేను ఒకటి చెప్తాను, మీరు ఆన్లైన్ వాళ్ళు ఏది చూసినా అది జస్ట్ 10% ఆఫ్ దేర్ లైఫ్. వాళ్ళు ఏదైతే హైలైట్స్ ఉన్నాయో అవే పోస్ట్ చేస్తారు ఆబ్వియస్లీ, ఇంక్లూడింగ్ మీ ఎవరైనా కానీ. సో మిగతాదంతా 90% ఆఫ్ లైఫ్ అందరికీ సేమ్ ఉంటుంది. లేవడం, తినడం, పడుకోవడం, వర్క్ చేసుకోవడం, అందరిది సేమ్ ఉంటుంది. లైక్ ఇఫ్ యూ ఫీల్ అరే వాళ్ళ లైఫ్ ఇంత బాగుంది, అంత బాగుంది అనుకుంటే వర్క్ హార్డ్ రైట్ నౌ. ఒక 1 year తర్వాత మీ లైఫ్ కూడా అంత బాగుంటుంది. సో డోంట్ కంపేర్ యువర్ చాప్టర్ 1 టు సమ్మన్ ఎల్సెస్ చాప్టర్ 20. మీరు వాళ్ళ నుంచి ఇన్స్పైర్ అవ్వండి, మోటివేట్ అవ్వండి, కంపీట్ అవ్వండి వాళ్ళతో, దట్ ఈస్ ఫైన్. బట్ కంపేర్ చేసుకుని డిమోటివేట్ మాత్రం అవ్వకండి. సో మళ్ళీ చెప్తున్నా, ఇట్స్ ఆల్వేస్ యూ వర్సెస్ యూ. యాజ్ లాంగ్ యాజ్ యూఆర్ గెటింగ్ బెటర్ 1% ఎవ్రీ డే, దట్ ఈస్ ఫైన్. సో స్టార్ట్ ఫోకసింగ్ ఆన్ యువర్ సెల్ఫ్ రైట్ నౌ ఫ్రమ్ టుడే. అండ్ ఈ ప్రాసెస్లో యూ హ్యావ్ టు సాక్రిఫైస్ అ లాట్. సో నెక్స్ట్ స్టెప్ వచ్చేసి లెర్న్ ద ఆర్ట్ ఆఫ్ సాక్రిఫైజెస్. నేను ఆ ఐఐటీ సీట్ కోసం చాలా సాక్రిఫైస్ చేశాను. 3 years వర్క్ డే అండ్ నైట్ హార్డ్. సాక్రిఫైస్ చేయకుండా ఏది రాదు లైఫ్లో. అండ్ మీరు కానీ ఇంకా స్టూడెంట్ ఇంకా జాబ్స్, ఇంటర్న్షిప్స్ కోసం ట్రై చేస్తుంటే ఆ లేట్ నైట్ పార్టీస్ కానీ, ఆ నెట్ఫ్లిక్స్లో బింజ్ వాచ్ చేయడం కానీ అన్ని తగ్గించి ఫోకస్ ఆన్ వాట్స్ రియల్లీ ఇంపార్టెంట్. లేదా మీరు 3 LPA 4 LPA జాబ్లో పని చేస్తున్నారు, యూ వాంట్ హై పేయింగ్ కంపెనీస్ అయితే ఆ వీకెండ్ కొంచెం మీరు సాక్రిఫైస్ చేయాలి. ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళడం, ఇది సాక్రిఫైస్ చేసి అప్స్కిల్ అవ్వండి. సి ఇఫ్ యూఆర్ నాట్ విల్లింగ్ టు సాక్రిఫైస్ ఫర్ యువర్ గోల్స్ విల్ బికమ్ ద సాక్రిఫైస్. ఆబ్వియస్లీ ఇట్స్ నాట్ ఈజీ అయితే అందరూ చేస్తారు కదా, అక్కడ పాయింటే అది కష్టమని. హూ ఈస్ విల్లింగ్ టు టేక్ దట్ రిస్క్, హూ ఈస్ విల్లింగ్ టు వర్క్ దట్ హార్డ్ అనేది ఇంపార్టెంట్. సో మీ డ్రీమ్ ఏదైతే ఉందో దానికోసం కష్టపడండి. వన్స్ యూ గెట్ దట్ యూ విల్ ఫీల్ అరే ఇట్స్ ఆల్ వర్త్ ఇట్ అని. నువ్వు ఇదంతా ఓకే, కానీ మేము ట్రై చేస్తూ ఉంటాం, లేదా మధ్యలో బ్రేక్ వస్తుంది, లేదా డిసిప్లిన్ ఉండదు అంటే
మీకు ఒక చిన్న సజెషన్, జస్ట్ అలా ఎప్పుడైనా వెన్ యూ ఫీల్ లో ఆర్ వెన్ యూ ఫీల్ ఇది నా వల్ల అయిద్దా లేదా ఇది ఈవెన్ ఈజ్ ఇట్ వర్త్ ఇట్ అన్నప్పుడు జస్ట్ రిమెంబర్ దిస్, విజువలైజ్ యువర్ కమ్ బ్యాక్. జస్ట్ ఇప్పటికిప్పుడు కళ్ళు మూసుకుని ఒకసారి విజువలైజ్ చేయండి. ఇప్పుడు 2025 స్టార్ట్ అవుతుంది, 2025 ఎండింగ్ కల్లా జస్ట్ ఇమాజిన్ మీకు బ్యాంక్ బ్యాలెన్స్ 10x అయ్యి యూ హ్యావ్ గుడ్ ఫ్రెండ్స్, యూ హ్యావ్ గుడ్ బాడీ, యూ హ్యావ్ ద డ్రీమ్ జాబ్ ఆఫ్ యువర్స్, మీకు మంచి ఎమోషనల్ మెచ్యూరిటీ వచ్చింది, ఫైనాన్షియల్ స్టెబిలిటీ వచ్చింది, యువర్ పేరెంట్స్ ఆర్ హ్యాపీ, యువర్ ఫ్రెండ్స్ ఆర్ హ్యాపీ, యూ ఆర్ హ్యాపీ అండ్ యూ హ్యావ్ ద డ్రీమ్ లైఫ్ ఆఫ్ యువర్స్. దానికోసం 1 year కష్టపడలేరా? 1 year ఆలోచించండి. Strongly believe this, if you can see it in your mind, if you can manifest it, you can definitely do it in reality. That's what happened with my YouTube channel as well. నాకు నైట్లో నిద్ర పట్టేది కాదు, అరే ఆ వీడియోస్ తీయాలి, ఈ వీడియోస్ తీయాలి, మంచి కంటెంట్ ఇవ్వాలి, అసలు తెలుగులో మంచి కంటెంట్ లేదు స్టూడెంట్స్కి అని చెప్పి నాకు నైట్ చాలా థాట్స్ వచ్చేవి. అసలు నాకు నిద్రే పట్టేది కాదు. ఐ యూస్ టు ఇమాజిన్, అరే నాకు జాబ్ వస్తే ఇలా స్టార్ట్ చేస్తా, జాబ్ వస్తే ఇలా తీస్తాను. అండ్ రైట్ నౌ లుక్, అంటే ఐఎమ్ నాట్ సేయింగ్ నేను సక్సెస్ఫుల్ అయిపోయేది అని, బట్ గుడ్ ఎనఫ్ నెంబర్, 130K ఫాలోయింగ్, ఇన్స్టాగ్రామ్లో కూడా 100K ఫాలోయింగ్. సో ఇట్స్ జస్ట్ దట్ మీకు లోపల ఫైర్ ఉండాలి, మీకు లోపల విజన్ ఉండాలి. యూ హ్యావ్ టు మేనిఫెస్ట్ ఇట్, యూ హ్యావ్ టు బి రెడీ టు గివ్ దోస్ సాక్రిఫైసెస్. సో ఏ రిజల్ట్ అయినా, ఏ సక్సెస్ అయినా కానీ ఫస్ట్ స్టార్ట్ అయ్యేది ఇక్కడ నుంచే. సో మీ థాట్స్, మీ మైండ్ కొంచెం క్లియర్గా పెట్టుకోండి అండ్ వర్క్ హార్డ్ టు అచీవ్ దట్ విజన్. సో ఫైనల్లీ నేను చెప్పేది ఏంటంటే, మీరు ఇలాంటి ఎన్ని వీడియోస్ చూసినా కానీ, ఇలాంటి ఎన్ని మోటివేషన్ వీడియోస్ చూసినా కానీ మీరు సక్సెస్ఫుల్ అవరు. ద పాయింట్ ఈజ్ యూ హ్యావ్ టు స్టార్ట్ డూయింగ్ ఇట్. అగైన్ మీ దగ్గర టాలెంట్ లేకపోయినా పర్లేదు, మీరు నేర్చుకుంటారు, ఈవెన్చువల్లీ మీరు నేర్చుకుంటారు. రిమెంబర్ దిస్, అబ్సెషన్ బీట్స్ టాలెంట్ ఎవ్రీ సింగిల్ టైమ్. సో మీరు కంప్లీట్ నువ్వైనా కానీ, ఇఫ్ యూఆర్ షోయింగ్ అప్ ఎవ్రీ డే, యూ క్యాన్ అచీవ్ ఇట్. యూ నీడ్ నాట్ బి ద గ్రేటెస్ట్ వన్ అమాంగ్ ద రూమ్, యూ నీడ్ నాట్ బి ద స్మార్టెస్ట్ వన్ అమాంగ్ ద రూమ్, బట్ ఇఫ్ యూఆర్ ద హార్డెస్ట్ వర్కింగ్ వన్ అమాంగ్ ద రూమ్, వన్ డే యూ విల్ డెఫినెట్లీ రీచ్ యువర్ గోల్. సో ఇప్పటివరకు ఏదైందో అది అయిపోయింది, లీవ్ ఇట్. అరే చాలా వేస్ట్ చేసాం, టైం అయిపోయింది, అది అనుకోకండి. ఏ గ్రేట్ టైమ్ టు స్టార్ట్ ఎనీథింగ్ ఈజ్ నౌ. ఇలాంటి 1 లైన్లలో మనం చాలా పెట్టాం వీడియోలో. హోప్ మీకు కొంచెం అన్ని కరెక్ట్ అవుతున్నాయని అనుకుంటున్నాను, లేదా ఇదంతా ఓవర్ యాక్షన్ అనిపిస్తుందో నాకు తెలియదు. బట్ హోప్ఫుల్లీ ఈ 1 లైనర్స్ అన్ని కావాలని ప్లేస్ చేశాను, సో దట్ యూ గెట్ ఎ లిటిల్ మోటివేటెడ్. సో పాయింట్ బీయింగ్, ఈ వీడియో లాస్ట్ వరకు చూసారంటే ఏదో ఒకటి చేద్దామన్న థాట్ మీకు ఉందని నేను అనుకుంటున్నాను. సో జస్ట్ ఇప్పటికిప్పుడు అనుకోండి, ఆర్ రైట్ ఇట్ డౌన్. అండ్ వాట్ ఈస్ దట్ వన్ థింగ్ యుల్ స్టాప్ డూయింగ్ ఇన్ 2025? అండ్ వాట్ ఈస్ దట్ వన్ థింగ్ యుల్ స్టార్ట్ డూయింగ్ ఇన్ 2025? అండ్ వాట్ ఈస్ దట్ వన్ థింగ్ యుల్ కంటిన్యూ డూయింగ్ ఇన్ 2025? అండ్ ఇక్కడే మీ కమ్బ్యాక్ స్టార్ట్ అయింది. నాట్ టుమారో, నాట్ నెక్స్ట్ వీక్, నాట్ నెక్స్ట్ మంత్, రైట్ నౌ ఆఫ్టర్ దిస్ వీడియో. ఇప్పుడు వెళ్ళి ఫిగర్ అవుట్ చేయండి, ఒక ప్లాన్ వేసుకోండి, విజువలైజ్ చేయండి, అరే ఏం చేద్దాం, ఎలా చేయాలి అని చెప్పి దాని గురించి తెలుసుకోండి, వర్క్ చేయండి. యూ విల్ డెఫినెట్లీ డూ ఇట్. 2025 ఎండ్ అయ్యేసరికి ఇదే వీడియో కిందకి వచ్చి కామెంట్ చేయి, బ్రో ఐ డిడ్ ఇట్ ఆర్ సంథింగ్. అట్లీస్ట్ ఒక్కళ్ళు అలా చేసిన ఐ విల్ బీ హ్యాపీ. సో ఇన్ని 1 లైనర్స్ చెప్పాం కాబట్టి ఇంకో 1 లైన్ అవుతే ఎండ్ చేద్దాం. యువర్ కమ్ బ్యాక్ ఈజ్ నాట్ వెయిటింగ్ ఫర్ పర్ఫెక్ట్ టైం, ఇట్స్ వెయిటింగ్ ఫర్ యూ టు స్టార్ట్. సో స్టార్ట్ రైట్ నౌ. హోప్ఫుల్లీ వీడియో ఎంతో కొంత హెల్ప్ అయింది, కొంచెం మోటివేట్ అయింది, మీకు కొంచెం క్లియర్ ఐడియా వచ్చింది హౌ టు వర్క్ టువర్డ్స్ యువర్ గోల్ అనేది అనుకుంటున్నాను. ఎలా అనిపించిందో కింద కమెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీక్ కూడా ఇలానే ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో వస్తాను. అంటిల్ దెన్ సీ యూ, గుడ్ బై, టేక్ కేర్.